ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి తిరుపతి మా జర్నీ ఎలా సాగిందో మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి మేము జర్నీ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మేము ప్రీ ప్లాన్డ్గా నారాయణాద్రి ఎక్స్ప్రెస్కి స్లీపర్ క్లాస్లో టికెట్లు బుక్ చేసుకొని పెట్టుకున్నాము. పర్ హెడ్ 450 రూపీస్ అయింది ఫ్రెండ్స్. సో 6 o'clock మా ట్రైను, మేము 5 o'clock వచ్చున్నాము. ఈ 1 hour టైం పాస్ ఎలా 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 అనుకుంటుండగా కనిపిస్తుంది కదా మా బుజ్జి తల్లి, మా అన్న కూతురు, రాక్షస్ ఫ్రెండ్స్, రాకాసి పిల్లే, చిచ్చారు పిడుగు మధ్యలో చూస్తారు తను ఏమేం చేసేది చేష్టలు. మా ఆద్య కుట్టి కళ్ళతోటి అందరం పడేస్తుంది, చూపులతోటి, స్మైల్ తోటి ఎవరైనా సరే అట్రాక్ట్ అయిపోవాల్సిందే ఫ్రెండ్స్. ఆ కళ్ళకి, ఆ స్మైల్కి. ఒక్కసారి కుదిరిగా కూర్చోదు, మమ్మల్ని కూర్చొనివ్వదు, పరిగెడుతూనే ఉంటుంది, మమ్మల్ని పరిగెత్తుతుంది. చూడండి, అస్సలు భయం ఉండదు. ఆ ఓపిక ఒప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అస్సలు కూర్చోదు, అటు ఇటు వాళ్ళ నాన్న చూడండి ఎలా పరిగెత్తిస్తుందో. ఈ జర్నీలో మాకు బోర్ కొట్టకుండా ఉందంటే ఓన్లీ కేవలం మా ఆద్య కుట్టినే. అండ్ ఎవరికైనా సరే లాంగ్ జర్నీ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్. ట్రైన్ జర్నీలో కొంచెం ఫుడ్ అంత క్వాలిటీ ఫుడ్ దొరకదని అందరికీ తెలుసు. సో దానికోసం మేము ఏం చేసామంటే బఠానీలతో వెజిటబుల్ సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దీంతోపాటు పులిహోర కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము. సో మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే లాంగ్ జర్నీ పెట్టుకున్నప్పుడు మీరు కూడా ఇలా ప్రీ ప్లాన్డ్గా ఫుడ్ విషయం కూడా కేర్ఫుల్గా ఉండండి. మీ ఓన్ ఫుడ్ మీరే ప్రిపేర్ చేసి పెట్టుకొని తెచ్చుకోండి. సో నెక్స్ట్ మా జర్నీ ఇప్పుడు లింగంపల్లి నుంచి స్టార్ట్ అవబోతుంది కాసేపట్లో. ఈ జర్నీలో మెయిన్ అట్రాక్షన్ అని చెప్పాను కదా, అది వచ్చేస్తాం చూడండి. మా ఆద్య కుట్టి, తను మా అన్న ఫ్రెండ్స్, వాళ్ళ డాటరే తను. ఈ జర్నీ మాకు చాలా మెమరీస్ ఇచ్చింది ఫ్రెండ్స్. మా బుజ్జి దాంతో, వాడు మా తమ్ముడు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి తను ఒక సెలబ్రిటీ ఈ జర్నీలో. ఈయన మా నాన్న ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఏంటంటే తనతో వీడియోస్ తీసుకోవాలని, ఆడుకోవాలని, కాసేపు తిరగాలని, ఫోటోలు దిగాలని, తను ఒక సెలబ్రిటీ లాగా అంతే ప్రతి ఒక్కరికి. ఈ జర్నీలో మేము 10 మంది, మా అన్న వాళ్ళ కుటుంబం, మేము మొత్తం కలిసి తిరుపతి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము ఎప్పుడు టూర్ ప్లాన్ చేసాం సరే కలిసి ఐకమత్యంగానే వెళ్తాం 10 మంది. సో సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని టూర్లు మేము కవర్ చేసాం ఫ్రెండ్స్. సో అండ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది, అందరికి ఆకలి అయిపోయింది. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫుడ్ మాకు ఇలా యూజ్ అయింది. నేను మీకు ఇందాక చెప్పినట్టే మీరు కూడా ప్రీ ప్లాన్ ఉండండి ఫ్రెండ్స్ ఫుడ్ విషయంలో. ఇంతలోనే మాకు సికింద్రాబాద్ జంక్షన్ వచ్చేసింది. ఈ జర్నీలో మేము చాలా మంచి మంచి వ్యూస్ నేను తీసాను ఫ్రెండ్స్. అందులో ఇది ఒకటి మంచి లేక్ వ్యూ తీశాను. సో ఇది ఎక్కడో మీరు కామెంట్లో చెప్పొచ్చు. అండ్ చెప్పా కదా మా ఆద్య కుట్టి కొన్ని చిలిపి చేష్టలని. చూడండి, వాళ్ళ నాన్నని కొడుతుంది. వాళ్ళ నాన్నని కొడుతున్నందుకు వాళ్ళ అమ్మ వార్నింగ్ ఇస్తుంటే వాళ్ళ అమ్మని అని చెప్పేసి వాళ్ళ అమ్మకే తిరిగి వార్నింగ్ ఇస్తుంది. అండ్ మా వర్షం పడుతుంది బయట, ఆ వాటర్ తీసి మా తమ్ముళ్ళు పూస్తూ సాడిస్ట్గా ఆనందం పొందుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుంది వాళ్ళకి పూస్తూ వర్షం నీళ్ళని. ఇందులోని నల్లగొండ వచ్చేసింది. 3 hours జర్నీ కంప్లీట్ చేసాము. సో మళ్ళీ ఆకలి అయింది. పులిహోర తింటున్నాం ఫ్రెండ్స్. ఏదైనా సరే ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్. నేనైతే ఇది ఖచ్చితంగా చెప్తాను, మీరు కూడా ప్రీ ప్లాన్ అనుకోండి ఫుడ్ విషయంలో, ఏ లాంగ్ జర్నీ పెట్టుకున్నా సరే. అండ్ ఇంకొక మంచి వ్యూ, నైట్ వ్యూ ఫ్రెండ్స్, మూన్ లైట్ వ్యూ. ఈ జర్నీలో చాలా చాలా మంచి సీన్స్ నేను కవర్ చేశాను, కొన్నిటిని షేర్ చేసుకుంటున్నాను వీడియోలో. చూడండి, ఇంతలోనే నడిగుడి జంక్షన్ వచ్చేసాను ఫ్రెండ్స్. అన్ని జంక్షన్లు కూడా నేను కవర్ చేయలేదు, కొన్నిటి మాత్రం కవర్ చేసి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో, దాన్ని క్షమించండి. అండ్ ఇది ఒక ఫ్యాక్టరీ ఎక్కడో చెప్పుకోండి ఫ్రెండ్స్. నైట్ అయిపోయింది కంప్లీట్, అండ్ డే స్టార్ట్ అయిపోయింది. వచ్చేసాం ఫ్రెండ్స్. మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏడుకొండలను చూస్తున్నాము. చూడండి, గోవింద 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 గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుపతిలో అడుగు పెట్టగానే తెలియని ప్రశాంతత ఫ్రెండ్స్, అది ఎక్కడ దొరకదు, ఇక్కడ మాత్రం దొరుకుతుంది. మేము తిరుపతి నుంచి ఇప్పుడు తిరుమలకి మినీ వ్యాన్ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. పర్ హెడ్ 140 రూపీస్ అయింది. జీప్స్, బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు కుదిరితే ఏదైనా సరే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మేము 10 మంది ఉండడం వల్ల మేము ఒక వ్యాన్ మాట్లాడుకున్నాము. అండ్ మా పేరెంట్స్కి అండ్ మా అన్నవాకి, మా వదినకి, మా పెద్దమ్మకి, 5గురికి మేము ముందుగానే 300 రూపీస్ టికెట్లు బుక్ చేసేసాము. మేమేందంటే టోకెన్లు తీసుకొని వెళ్దాం అనుకున్నాను. బట్ మీకు ఒక విషయం చెప్పాలి, టోకెన్లు మాత్రం డైరెక్ట్గా వచ్చి మార్నింగ్ టైంలో అడిగితే ఎవరు ఫ్రెండ్స్. ముందు రోజు 5 o'clock 6 o'clockకి వచ్చి రైల్వే స్టేషన్ ముందు దొరుకుతాయి టోకెన్లు, అక్కడ అడిగితే ఇస్తారు. సో అది తెలియక మేము డైరెక్ట్గా వచ్చేసాం, మాకు టోకెన్లు దొరకలేదు. బట్ ఏదైతే సర్వదర్శనానికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము.
మా నాన్న వాళ్ళకైతే పర్లేదు, వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నా, వాళ్ళు ముందుగానే టికెట్లు బుక్ చేసేసాం, వాళ్ళకి రూము టికెట్లు మొత్తం బుక్ చేసేసాము. మాకు వరకు మేము ఏంటంటే మేము మిగతా 8 to 9 మెంబర్స్ ఉన్నాం, ఇంకా వాళ్ళు కాకుండా ఆ 8 to 9 మెంబర్స్ ఏంటంటే మేము ఇంకా సర్వదర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ తిరుపతి నుంచి తిరుమలకి మా జర్నీలో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, అవి కూడా కొన్ని నేను షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. మీరైతే చూడండి ఫ్రెండ్స్, మన తిరుమల శ్రీవారి 3 నామాల గోపురం, గోవింద గోవింద దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. కాలినడకని వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇది డైరెక్ట్గా అక్కడే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి మా ఫ్యామిలీ. సో మేమేంటంటే డైరెక్ట్గా వెళ్తుండడం వల్ల చాలా లొకేషన్స్ నేను కవర్ చేయలేదు. కాలినడకని వెళ్ళుంటే అన్ని లొకేషన్స్ కవర్ చేయగలిగాన్ని. బట్ ఇలా కూడా నేను కొన్ని మంచి మంచి వ్యూస్ నేను ఇందులో షేర్ చేసుకుంటున్నాను చూడండి. బట్ కాలినడకని వెళ్ళే వాళ్ళకి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, చాలా మంచి అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. తిరుమల పైకి వెళ్ళేటప్పుడు 7 కొండల దగ్గర ప్రతి కొండ దగ్గర మంచిగా చూడొచ్చు ఫ్రెండ్స్ లొకేషన్స్ అన్ని. ఇది ఒక మంచి వ్యూ చూడండి. సో కాలినడకని వెళ్ళే వాళ్ళకి ఏంటంటే మధ్యలో యానిమల్ది కూడా చూడొచ్చు ఫ్రెండ్స్, చిన్న పార్క్ ఒకటి ఉంటుంది, అది కూడా చూడొచ్చు, అన్నీ చూడొచ్చు, చాలా కవర్ చేయొచ్చు. మాకు మెయిన్ ఈ జర్నీలో మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకున్నది ఏంటంటే, మీరు కూడా వచ్చినప్పుడు ప్రతి దానికి ప్రీ ప్లాన్ ఉండండి. నేను ఇప్పుడు దాకా చెప్పింది గుర్తుపెట్టుకోండి. టోకెన్ల విషయంలో కావచ్చు అండ్ ట్రైన్స్ విషయంలో కావచ్చు, ముందుగానే ప్రీ ప్లాన్గా టికెట్లు బుక్ చేసి పెట్టుకోండి. అప్పటికప్పుడు సడన్గా అనుకొని వస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. అండ్ తిరుమల వచ్చేసాం ఫ్రెండ్స్, అదిగోండి తిరుమల ఆగమనం, శ్రీవారి నెలకొన్న ప్రదేశం ఫ్రెండ్స్. ఇది ఆయన వెలిసిన పుణ్యస్థలం. దండం పెట్టుకోండి, గోవింద గోవింద. తిరుపతిలో అడుగు పెడితే ఆల్మోస్ట్ అందరికి ప్రశాంతం వచ్చేస్తుంది. ఇంకా తిరుమలలో పెట్టామంటే డబుల్ అది. మేము ఇక్కడ సిఆర్ ఆఫీస్ దగ్గర దిగాం ఫ్రెండ్స్. ఇక్కడే మనకి రూమ్కి సంబంధించిన డీటెయిల్స్ అవైలబుల్ దొరుకుతాయి. మీరు డైరెక్ట్గా వచ్చి కూడా రూమ్స్ తీసుకోవచ్చు, ముందుగానే ప్రీ ప్లాన్ కానీ బుక్ చేసుకోవచ్చు. మేమైతే బుక్ చేస్తున్నాం కాబట్టి మాకు ఇదిగోండి రామ్ బాగీచా బ్లాక్ నెంబర్ 2లో మాకు రూమ్ ఇచ్చారు ఫ్రెండ్స్. మీరైతే డైరెక్ట్గా వచ్చిన ఒక 2-3 అవర్స్ క్యూ లైన్లో వేసి ఉంటే మీకు రూమ్ దొరుకుతుంది, దానికి ఇబ్బంది లేదు. అండ్ ఇలా కూడా రావచ్చు. టికెట్లు కూడా నేను ఒకటే చెప్తున్నాను, టోకెన్లు తీసుకోవచ్చు, ఫ్రీ దర్శనానికి వెళ్ళవచ్చు, డైరెక్ట్ 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకోవచ్చు 2 months ముందే. ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. నేను ఇది ముందుగా షేర్ చేసుకుంటున్నాను. అండ్ మా పేరెంట్స్, మా అన్న వాళ్ళకి టికెట్లు బుక్ చేయడం వల్ల వాళ్ళకి 5 o'clockకి దర్శనం టైం ఇచ్చారు. మేమేంటంటే వాళ్ళకంటే ముందే దర్శనం అంటే మాది ఎట్లేదన్నా సర్వదర్శనం అంటే కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకనే తలైన అర్పించేసి నందకం దగ్గర మేము శిలాతోరణం నుంచి ఫ్రీ దర్శనం సర్వదర్శనానికి మా జర్నీ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మా మొదటి అడుగు ఇక్కడ నుంచే పడింది. ఇక్కడ నుంచి 5 kilometers స్వామివారి యొక్క దర్శనానికి మేము చేరుకోవాలంటే. సో కష్టే ఫలి అంటారు కదా, కష్టపడదాన్ని ఫిక్స్ అయ్యాం ఫ్రెండ్స్. ఆగకూడదు, కష్టపడాల్సిందే. మేము అనుకున్నది ఏంటంటే 12 hours కంప్లీట్ అయిపోతుంది. మా నాన్నగారు వాళ్ళకి 5 hours అలా కంప్లీట్ అవుద్ది అనుకున్నాము. సో ముందు 5 hours ముందే వచ్చేస్తే వాళ్ళకి ఒక 1 hour 2 hours ఆ డిఫరెన్స్లో మేము కలవచ్చు అని చెప్పేసి అనుకున్నాము. దాని గురించి ముందుగానే వచ్చేసాము. ఎందుకంటే మా నెక్స్ట్ డే మాకు ట్రైన్ ఉంది ఫ్రెండ్స్. సో దానికి మిస్ కాకుండా ముందుగానే అన్ని క్లియర్ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి అనుకోకుండా ఒక సాడ్ న్యూస్ ఏంటంటే 24 hours ఎక్స్పెక్టెడ్ దర్శనం అని చెప్పేసి చెప్పారు. దాంతో మేమందరం షాక్ అయిపోయాం. ట్రైన్ మిస్ అవుతుందని చెప్పేసి భయపడుతూ ఉన్నాం. ఇక్కడ ఆగారు ఫ్రెండ్స్. ఒక 1 kilometer నడిచిన తర్వాత చూడండి క్యూ లైన్లో ఎలా ఉన్నారో. సో మేము ఏదైతే 24 hours భయపడ్డామో దానికి తర్వాత డిసైడ్ అయిపోయాం, ఒకవేళ ట్రైన్ మిస్ అయినా పర్లేదు, స్వామివారి మీద భారం వేసేసాము, స్వామివారిని దర్శించుకునే దాకా వదిలిపెట్టకూడదని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం. 5 kilometers నడవాల్సిందే, స్వామిని చూడాల్సిందే. ఈ మధ్యలో మాకు ఒక ఉపశమనం ఏంటంటే సాంబార్ అన్నం ఫ్రెండ్స్, స్వామివారి ప్రసాదం. కమిటీ సభ్యులు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్ని చోట్ల సాంబార్ అన్నము, మజ్జిగ, మంచినీళ్ళు మంచిగా మాకు ఇచ్చారు ఫ్రెండ్స్. దాన్ని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను టీటీడీ సభ్యులకి. అండ్ లేక్ వ్యూ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మేము ఆల్మోస్ట్ 5 hours ఇక్కడే ఉండిపోయాం ఫ్రెండ్స్, ఎక్కడ కదలలేదు. ఎందుకంటే 80,000 members ఆ రోజు వచ్చారు ఫ్రెండ్స్. సో వాళ్ళని కొంతమంది తీసుకెళ్ళి వెయిటింగ్ రూమ్స్లో పెట్టి, వెయిటింగ్ రూమ్స్ నుంచి మళ్ళీ కంపార్ట్మెంట్స్లో తీసుకెళ్ళి అలా వాళ్ళు ఖాళీ అయిన తర్వాత మమ్మల్ని అక్కడికి పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో దానివల్ల 5 hours మేము ఎక్కడ ఉండిపోయాం. ఆల్మోస్ట్ 4కి వచ్చిన మేము 9 దాకా ఎక్కడే ఉన్నాం. 9కి వర్షం పడుతుంది చూడండి. ఇది మాకు ఒక శుభ సూచకంలో అనుకున్నాం మేము వర్షం పడ్డాన్ని, నైట్ టైం. ఆ టైంలో వెంటనే 1 hourలో మేము స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. వర్షం పడిన తర్వాత 1 hour మేము స్టార్ట్ అయ్యాము, వెయిటింగ్ రూమ్స్లోకి వచ్చేసాం. ఈ వెయిటింగ్ రూమ్లో ఆల్మోస్ట్ ఒక 1 hour ఉన్నాము. తర్వాత కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. బట్ తర్వాత నుంచి నా దగ్గర మొబైల్ అందుబాటులో లేదు, నేను లాకర్ రూమ్లో పెట్టేశాను. సో ఇక్కడ తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత నేను వీడియో షేర్ చేసుకుంటున్నాను చూడండి.
అదిగో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన టెంపుల్ ఫ్రెండ్స్. అందరూ దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి. మీ కోరికలు ఏమైనా ఉంటే కోరుకోండి ఫ్రెండ్స్ స్వామివారిని. ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే ఏదైతే 24 అవర్స్ అని మేము భయపడ్డామో 24 అవర్స్ కంటే ముందే మేము బయటకు వచ్చాం. ఎక్స్పెక్టేషన్ చేస్తారు ఎవరైనా మీలో? ఆల్మోస్ట్ 16 అవర్స్లో బయటకు వచ్చాం ఫ్రెండ్స్. అది కూడా ఒక అద్భుతమైన దర్శనం మాది, ఎవ్వరికి దొరకని దర్శనం. శనివారం తెల్లవారుజామున 5 గంటల మాకు స్వామివారి దర్శనం జరిగింది. ఎంత పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి దర్శనం మేము చేసుకోలేము. మా పేరెంట్స్ వాళ్ళందరూ ఎవరైతే 300 రూపాయల దర్శనానికి వెళ్ళారో అందరూ కుళ్ళుకున్నారు ఫ్రెండ్స్. మాకు అంత మంచి దర్శనం అయితే అలాగే వాళ్ళు 2 అవర్స్లో బయటకు వచ్చేసారు. మేమేంటంటే కష్టానికి ఫలితం దొరికింది మాకు. అంటారు కదా కష్టే ఫలి అని చెప్పేసి. స్వామివారు మా వెంట ఉండి మాలోకి వచ్చేసి మా వెంటే ఉండి మాకు అలాంటి దర్శనాన్ని ఇచ్చాడు. దానికి మా ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామికి మేము దండం పెట్టుకుంటున్నాము. నేను మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే స్వామివారి దర్శనం అన్ని గంటలు అని చెప్పేసి భయపడుతూ ఆగిపోవద్దు, వెనక్కి వెళ్ళొద్దు. వెయిట్ చేయండి. ఇదిగోండి శ్రీవారి కాలనీ ఇది. వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే అంతకంటే మహాభాగ్యం దొరుకుతుంది. స్వామివారు ఖచ్చితంగా మనకి వెంటండే ఉంటాడు. సో మీకు నేను అలాంటి దర్శనం జరగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద.